స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడు. స్వామి శరణం. ఈరోజు మనం డే 17లో ఉన్నాం. మన నైట్ ఆల్ట్ డే 16 నైట్ ఆల్ట్ అయిన దేవనహల్లికి డే 17 డే ఆల్ట్ బూద్గిర్ అనే డే ఆల్ట్ పోతున్నాం. సో ఆడ మనకి ఏమంటారు చెట్టు కింద మనం పోయినసారి చెట్టు కిందనే ఉన్నాం. ఈసారి కూడా అదే హాల్ట్ చూసిర్రు. సో నేనేమన్నా అని అంటే మనకు పోయినసారి అంత మంచిగా అనిపించలేదు. లైక్ చెట్టు నీడనే. సో అది ఎండ ఎట్లా తిరుగుతూ ఉంటే అట్లా తిరుగుతూ ఉండాలి. మనం పోయిందే రెస్ట్ గురించి. సో ఆ రెస్ట్ అన్న దొరికే ఒక 2-3 అవర్స్ రెస్ట్ అన్న మంచిగా దొరకాలి. సో నేను వేరే హాల్ చూడమని చెప్పిన. సో మామసం అన్నది ఏంది అని అంటే వెనక ముంగట ఏముండదు అని అన్నాడు. సో వెనక ముంగట ఏమని ఉండాలని కోరుకుందాం. లైక్ ఇప్పుడు మేము కూడా నడిచినాం ఆడ. అంటే ఉంటే ఊర్లు ఉంటుంది, లేదని అంటే ఊరు అవతలకి మనం ఆల్రెడీ ఊరు అవతలనే చూస్తాం, లేదంటే ఊరు ముందర చూస్తాం. కానీ ఊరు ముందల ఏం లేదు, ఊర్లు ఉంటుంది, గుడి ఉంటుంది. కాకపోతే మనకు సాములకి ఫెసిలిటేట్ చేసే అంత పెద్ద ఊరు కాదేమో అది. సో వాళ్ళ ప్రకారం వాళ్ళ ఆ హాల్ట్ పెట్టారు. సో మనం చూద్దాం మనకు హాల్ట్ సెట్ అవుతుందా లేదంటే. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఏరుమేలి కోటకి వచ్చి పేటైలోన నాట్యం చేసి బావర్ అండే కోరి వెళ్తానేనయ్యా. పేరూరు తోడు వాய்కాల్కెళ్ళి పూంగావనం. స్వామి శరణం. సో మనం ఈరోజు డే 17లా మనం మన బుద్గిరికి మన డే ఆల్ట్కి పోయేతో వల్ల అయితే మనము నిన్న నైట్ ఆల్ట్ దేవనహల్లి కదా. దేవనహల్లికి ముందు మనము అంటే రైల్వే ట్రాక్ యువతలు ఉంటాం. రైల్వే ట్రాక్ అవతల దేవనహల్లి టౌను ఊరు. అయితే మనం ఇక్కడ ముందే వెంకటేశ్వర స్వామి గుడిలో మనం సేద తీరుతాం. దాని తర్వాత మార్నింగ్ స్టార్ట్ అవుతాం. అయితే ఇప్పుడు మనం దేవనహల్లి టౌన్ దాటేసి లెఫ్ట్ పోవాలి. సో మన వాళ్ళు అప్పుడు ఈ సర్వీస్ రోడ్ అంటే ఓఆర్ఆర్ పడ్డది, బ్రిడ్జ్ పడ్డాయి, 2 బ్రిడ్జ్లు కూడా పడ్డాయి. అప్పుడు మనం ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. సో మనం ఏం చేసారు, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీరు చూడవచ్చు. అయితే మన వాళ్ళు ముందే అంటే నెక్స్ట్ సెకండ్ లెఫ్ట్ కొట్టాయి, ముందే ఫస్ట్ లెఫ్ట్ కొట్టాయి. అంటే మ్యాప్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది ఆ చెట్టుది. సో ఎక్కడికి ఏం తక్కువ చూపిస్తుందో గూగుల్ మ్యాప్ మీకు అయితే తెలుసు, ఎడికి ఎంత తక్కువ చూపిస్తుందో ఆడికేనే తీసుకుపోతుందని. సో ఇట్లకేం తీసుకుపోతుంది, ఎంత తగ్గుతుందో చూద్దాం కొత్తనే. కాకపోతే మనము ఏ టౌన్లో అంటే ఎయిర్పోర్ట్ వెనకాల రోడ్లకైనా పోతాం మనం ఈ హాల్ట్కి. సో అదే రోడ్కి తాకుతుందా లేదా అనేది చూడాలి. తాకుతుందనే చూపిస్తుంది. కాకపోతే అరౌండ్ 5 to 6 kilometers రేడియస్లో మనం వాక్ అవుతున్నాం. సో అసలు మనం పోవాల్సింది ఆ సర్వీస్ రోడ్లో, మనం పోయేటిదిగో ఈ సర్వీస్ రోడ్లో. అంటే ఆ సర్వీస్ రోడ్ కాదు, 60 feet రోడ్ అది. ఇదేమో మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పోతుంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మసక చీకటి వేళల్లోనూ కటిక చీకటి అడవుల్లోనూ చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్షే చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల కాంచి జన్మ సార్థకత పొందెద నేను. శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. పొన్నంబల దేవనహల్లి టౌన్ దాటేసి వస్తే ఇట్లకైనా వస్తుండే. సో మనం సీదా వచ్చినాం. సో దానికి డిఫరెన్స్ వచ్చేసి అరౌండ్ సామి ఎన్ని మీటర్స్లో డిఫరెన్స్ వచ్చిందా, కిలోమీటర్స్లో డిఫరెన్స్ వచ్చిందా? కిలోమీటర్స్లో డిఫరెన్స్ వచ్చిందా దీనికి? కిలోమీటర్స్లో డిఫరెన్స్ వచ్చిందా అంతా. సో ఈ వేకి ఆ వేకి. సో ఇప్పుడు ఇక మనం ఇది బూద్గిరికి పోయే రోడ్కే కనెక్ట్ అవుతుంది. స్వామి శరణం. స్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపా నది అయ్యప్ప.
పంపా నదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప. పంపా నది తీరంలోని బొజ్జ గణపతికి టెంకాయ కొట్టి గుంజళ్ళేనే తీసి. సో మనం పోయినసారి ఇన్నే శాంతి మామ లక్ష్మణ్ నేను సాయి ఇన్నే ఆడుండే కొంచెం తెలిసింది. కాకపోతే ఆ వాటర్ ఇక్కడ ఇంటూ 2-3 టైమ్స్ ప్రెషర్తో వస్తుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి. అప్పుడు ఫ్రెష్ వాటర్ ఉండే, మేము మంచిగా కొద్దిసేపు స్నానాలు చేసుకోలే, కొంచెం సేపు వాటర్లో ఆడుకొని ముఖం కడుక్కొని ఇడిగని స్టార్ట్ అయిన ఉండే. సో ఇప్పుడు మన వాళ్ళని కూడా ఆపలేకపోయినాం. అంటే నేను అది ఉంటుంది అనుకొని ఒక అంటే ఒక హోప్తో వచ్చిండే. కంపల్సరీ నాకు అనిపించింది అరే ఇప్పుడు ఎట్లుందో ఏమైందో అని. సో ఎండిపోయింది అది. సో సన్న ఫ్లోతోని ఇక్కడ పొలాలకి పోతున్నాయి అవి. మనీ ఆ ప్రెషర్ అయితే లేదు, మనం ఆగి ఫేస్ కడుకునే అంత సాంగ్స్. వరం కోరి దయ కోరి పోతానే పోతా, గురుస్వామి మెడలో వేసిన మణికంఠమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది, స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా చూడు లొకేషన్ లేదు ఏం లేదు. మా మామ స్వామి వాళ్ళు పెట్టే రీల్ ట్రాక్ చేసి డాడీ ఇంకా సీన్ వెనకాల ఫుల్లో మాస్క్లు ఇట్లా కప్పుకొని వచ్చి మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా బూద్గిర్ అరౌండ్ మనం 550 కిలోమీటర్స్ దగ్గర ఇచ్చారు. ఏం సార్ అసలు ఏం లేదు. డాడీ డాడీ ఏమంటారు, నిన్న నాగేష్ మామ చెప్పిండు ఆల్రెడీ వస్తుర్రేమో అని. కానీ ఇంత దూరము అసలు వస్తారా ఏంది కథ అనుకుంటుండే. వెనకాల ఇట్లా ఫుల్లో మాస్క్ వేసుకొని ఇక వేరే స్వెటర్ వేసుకుంటే గుర్తుపడతారేమో అని చెప్పి వేరే స్వెటర్ వేసుకొని వచ్చి మాస్క్ వేసుకొని వచ్చి ఇట్లా వెనకాలగా నాకు చేసుకుండు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇది. ఎవరి కొరకు నీ జననం, ఎందు కొరకు ఈ పయనం, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. ఎవరికెవరు కాని లోకం, ఎంత వెతుకురాదు గతం, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. మనసార వేసుకోని మాల, మదిలోన నిలిచెను పసిబాల, మనసార వేసుకోని మాల, మదిలోన నిలిచెను పసిబాల. ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆ శబరిమల, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. ఎట్లుందా
ఎట్లున్నాయినా ఎట్లుంది మంచిగా ఉంది. చెప్పులు దానికి పెట్టిండు నడుస్తుండు. ఎట్లా చెప్పు మంచిగా స్వామి సర్ప్రైజ్ అనుకోని ఎంత నడుస్తున్నా అంటే ప్రాక్టీస్ నెక్స్ట్ ఇయర్ స్వార్థముతో గెలువు మనసార వేసుకోని అమాల మనం ఈ బాల్ మిలిటరీ జోన్ ఉన్నట్టుంది ఈ బాల్ది. మనం డాడీ వాళ్ళు మనతో అంటే ఎప్పుడు ఎండ్ అవుతుందా ఇప్పుడు ఎండ్ అవుతుందా అనిపిస్తుంది ఫస్ట్ టైం మన ఆడుతుంది. 500 మీటర్స్ ఉంది, 500 మీటర్స్ ఇంకా ఉడుస్తలేదు స్వామి. ఇది ఇప్పుడు మన అయినా కూడా అదొక ఏమంటారు 1 కిలోమీటరు అట్లున్నాడు అనిపిస్తుంది. ఇక ఏదైనా సరే మనం సాంగ్ చేద్దాం. సో మనం మన ఫైనల్లీ మన డే 17 డే అవుట్కి అయితే వచ్చేసాం. మన వండుతారు బండి మన వాళ్ళు అందరు ఈగర్లీ వెయిటింగ్. సాంగ్ శరణం అయ్యప్ప శరణం షార్ట్ కట్ వే కన్నా పెట్టారు. దారి దారి చెప్పులు వేసుకో అది చివరికి పసిబాల ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆ శబరిమల. ఓ జీవమా నా ప్రాణ దీపమా, ఓ జీవమా నా ప్రాణ దీపమా. స్పెషల్ సరిపోతాయి మసాలా. ఐదు కొండలో దట్టమైన అడవులో వెలిసెను మణికంఠుడు శబరి కోవెలో. భక్తుల గుండెలో తలుచుకున్న తనువులో ఉంటాడు ఎల్లప్పుడు భక్తి. సో ఇక మా వాళ్ళు మా సాములు ఎట్లా ప్రిపేర్ చేసి పెట్టిరా అడుగు చెప్పు. ఓ ఆత్మ వినిపించుకో రేడియం స్టిక్కర్, రెయిన్ కోట్, మేలుకో, ఓ ఆత్మ వినిపించుకో ఇకనైనా నువ్వు మేలుకో. మనసార వేసుకోని అమాల మదిలోన నిలిచెను పసిబాల. ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆ శబరిమల. మన డే ఆర్ట్ దగ్గర డే ఆర్ట్ దగ్గర ఇంకా క్లౌడీ ఎక్కువయ్యి ఇప్పటిదాకా చినుకులు వస్తే ఆ చెట్టు కాడికి మన చెట్టు కాడు ఉంది కదా, చెట్టు కాడికి ఇక్కడ ఇల్లు లెక్క ఉండే ఆడికి వచ్చి ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇప్పుడు మన నైట్ హాల్ట్ వైట్ ఫీల్డ్స్కి స్టార్ట్ అవుతున్నాం. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు బుద్ధిగిర నుంచి వైట్ ఫీల్డ్ మన పాదయాత్ర సాగుతుంది స్వామి. హైదరాబాద్ నుండి వీడేర్ తరపున బయలుదేరిన పాదయాత్ర అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర ఈరోజు బుద్ధిగిరి నుంచి వైట్ ఫీల్డ్ పోతుంది స్వామి. ఇక్కడ ఒకటేసారి ఈరోజు మార్నింగ్ నుంచే వాతావరణం మొత్తం అనుకూలంగా లేదు. వర్షం వచ్చే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి స్వామి. సో కావున స్వాములందరికీ ముందస్తుగానే అందరికీ రెయిన్ కోట్స్ తీసుకొని పెట్టడం జరిగింది. సో వెనకాల వచ్చే స్వాములు ఎవరైనా ఉంటే రెయిన్ కోట్స్ తప్పనిసరిగా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇద్దరు అన్నదమ్ములు ఇన్ ఫ్రేమ్. ఇగో ఇద్దరు డాడీ వాళ్ళని పాదయాత్రకు తీసుకొని వచ్చిన. అంటే మాలల్లో దేవుళ్ళు ఇవన్నీ తెలుసు కానీ అంటే ఇంత అయ్యప్ప దీక్షలు ఇవన్నీ తెలియదు. ఓన్లీ మనం వేరే వైపులో ఉంటుండే. కాకపోతే ఇప్పుడు మా డాడీ మాల వేసుకుంటూ పాదయాత్రకు వచ్చాడు. మా డాడీ ఏమో మాతో పాదయాత్ర చేపిస్తుండు.
అని అంటే ఇవన్నీ మా గొప్పతనం అనుకుంటారు, కాకపోతే వెనకలుండి నడిపించే వాళ్ళ గొప్పతనం. స్వామి శరణమయ్యప్ప. ఇక బాసామి వానదేవుడా, ఈరోజు జర వాన పడినా కూడా మాకు ప్రయాణం కొనసాగించేటట్టు చూసుకునే దేవుడా స్వామి శరణమయ్యప్ప. ఇది మన సెటప్. అంటే పోయినసారి రెయిన్ కోట్ ఇది ఒకటి మా కన్యాస్వామికి లేదు. పొద్దునంటే ఆడ 9 కిలోమీటర్స్కేని ఇప్పుడు బూద్గిరి దాకా, అంటే మనం బూద్గిరికి ఇంకా 9 కిలోమీటర్స్ మన హాల్ట్కి, బూద్గిరికి కాదు మన హాల్ట్కి ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది అని అంటే 9 కిలోమీటర్స్ నడిచిండు. ఇప్పుడు వద్దు అని అంటే వైట్ ఫీల్డ్స్కి కూడా నడుస్తా అంటుండు, విచ్ ఇస్ 16 కిలోమీటర్స్. అంటే 16 + 9 = 25 కిలోమీటర్స్ నడుస్తా అంటాడు. ఏమవుతాడు? అగో దేవుడొచ్చినాడు రో. ఓన్లీ మనం చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో, వచ్చేరో వచ్చేరా. సాంశరణం స్వామి, నువ్వు చెప్పు సాంశరణం అని చెప్పు. అయితే ఈరోజు డాడీ స్వామి, మీ అల్లుడు స్వామి, మీ తమ్ముడు స్వామి ఇద్దరు వచ్చారు కాబట్టి మీ ఫీలింగ్ ఎట్లుంది? బాగుంది. కానీ ఏమంటారు, శబరిమల వైలైటాకి గౌరవకులు వస్తేనే ఉండేట్టు మనం లాస్ట్ కర్ణాటక వచ్చారు, తమిళనాడు వచ్చినట్టున్నారు. ఇక అంటే ప్రతి దగ్గర ఆంధ్ర ఒకటి మిస్ అయ్యారేమో. ఆంధ్ర ఒకటి మిస్ అయ్యారు. ఇక తెలంగాణ ఆంధ్ర వేరు వేరు కాదు కదా. సో నువ్వు హ్యాపీగా కాదా? నెక్స్ట్ టైం పని చేయాలి, అందరినీ మన ఇంట్లో అందరినీ తీసుకొచ్చాలి. ఏ బాధ ఓకే, మళ్ళీ వాళ్ళు ఎట్లా వచ్చారు ఎట్లా వేరే మనకు టెన్షన్ ఉంటుంది. అందుకే మనమే తీసుకొస్తే ఒక పని అయిపోతుంది. స్వామి స్వాములు స్వామి ఈ బీసీవీడి వీకేర్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర భాగ్యనగర్ హైదరాబాద్ ఓల్డ్ ఆఫీస్ స్ట్రీట్ టు శబరిమల మహాపాదయాత్ర వెళ్తున్నాం స్వామి. నితిన్ స్వామి ఆధ్వర్యంలో. స్వామి ఈరోజు వచ్చేసి 17వ రోజు. మేము వచ్చేసి ఈరోజు ఇదేమో ఇది బూద్గిరి. బూద్గిరి టు నైట్ అవుట్ వచ్చేసి బూద్గిరి టు వైట్ ఫీల్డ్కి చేరుకునే టైంలో మాకు వెదరు కొంచెం క్లైమాక్స్ కూల్గా ఉండడం వల్ల అక్కడక్కడ చిరుకులు ఏర్పడ్డాయి స్వామి, చిన్న వెదర్ జల్లులు. ఆ టైంలో మాకు వచ్చేసి లక్ష్మణ స్వామి, ఇంతకుముందు నితిన్ స్వామి, లక్ష్మణ స్వామి గత 2 సంవత్సరాల కిందట పాదయాత్ర తీయడం జరిగింది. వారికి తెలుసు కాబట్టి ఏ టైంలో ఎక్కడెక్కడ ఏమేమి ఆల్ట్ చేకూర్చి మాకు మంచిగా చూసుకున్నారు. అదేవిధంగా మాకు ఈరోజు అయితే ఈ రైన్ కోట్లు వర్షం పడుతున్న కారణం వల్ల మాకు ప్రొవైడ్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది స్వామి. అలాగే మాకంటే ముందు ఉన్న బృందాలు కానీ మాకంటే వెనకాల ఉన్న బృందాలు కానీ అందరూ రైన్ కోట్స్ వాడి సేఫ్టీగా వెళ్ళాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి మా లక్ష్మణ స్వామి వచ్చేసి మంచిగా రూట్ మ్యాప్ తీసి ఎర్లీ మార్నింగ్ పొగమంచు కురుస్తున్న బెంగళూరులోని, అదేవిధంగా ఇప్పుడు మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లోకి వచ్చాం స్వామి. వచ్చినా కానీ ఆ రూట్ మ్యాప్ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ పొగమంచు కురుస్తుంది. అదేవిధంగా రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి స్వామి. ఆ రోడ్ మ్యాప్ తీసుకొని ఆయన మా కోసం చాలా జాగ్రత్తగా రోడ్ మ్యాప్ తీసుకొని మమ్మల్ని చేరాల్సిన గమ్యస్థానానికి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు స్వామి. లక్ష్మణ స్వామి, నితిన్ స్వామి, స్వామి శరణమయ్యప్ప. వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం స్వామి. మమ్మల్ని ఈ విధంగా సేఫ్టీ జోన్లో తీసుకెళ్తున్నారు స్వామి. ఎక్కడ ఇబ్బంది కలగకుండా
మాకు మెడిసిన్ కానీ కాళ్ళ నొప్పులు వచ్చిన ఆయిల్ రాయడం కానీ మాకు చాలా సేవ చేసుకుంటున్నారు స్వామి. మేము ఎన్నడో చేసుకున్న పుణ్యం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అంతా మాకు అయ్యప్ప ఇచ్చిన శక్తి స్వామి. అంటే మేము కూడా మీతో నడుస్తున్నాము, మళ్ళీ వచ్చి అందరికీ సేవ చేస్తున్నాము, టాబ్లెట్స్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా సేవ చేస్తున్నాము. అంటే ఆ అయ్యప్ప మాకు ఇచ్చిన శక్తి ఒకటే. ఆ శక్తితోనే మేము అందరికీ ఇట్లా చేయగలుగుతున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం. అయితే ఇంకొకటి వచ్చే స్వామి, మన నితిన్ స్వామి వచ్చేసి ఈ మహాపాదయాత్ర అనేది ఒక చిన్న బృందంతో హైదరాబాద్ శబరిమల 11 మంది స్వాములతో ఈ యొక్క చిన్న బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. ఈ బృందం అనేది అంచెలంచెలుగా సంవత్సరం ఎదుగుతూ ఆ మణికంఠుడు దర్శనం కోసం వేలాది భక్తులు మహాపాదయాత్ర చేయాల్సిందిగా కోరుచున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శబరిగిరీశనే శరణమయ్యప్ప. దేవుడొచ్చినాడు రో, చూడరో చూడరా అయ్యప్ప సామిరో, వచ్చేరో వచ్చేరా. దేవుడొచ్చినాడు చూడరో చూడరా, అయ్యప్ప సామిరో వచ్చేరో వచ్చేరా. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా స్వామి, స్వామి స్వామి. కొలిచినాము, ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము. మనసంతా ఇప్పేసి ఎదలన్నీ చెప్పేద్దాం స్వామి. హరిహరా తనయుడా అందరీ దేవుడా, ఆపదలో ఆదుకొనే శబరిమలైనాథుడా. దేవుడొచ్చినాడు రో అయ్యప్ప సామిరో, ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా స్వామి.